హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్ష. దిస్ ఇస్ జై. మీరు అలాగే వియర్షనా అయితే మినీ డ్రామాల వర్షతో పాటు డ్రామాల వర్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది ఎపిసోడ్ 3 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన షినోమియా ఫుకుహరని డేట్ కి పిలిస్తే తెల్లారి 11కు చేరాల్సిన వాడు రాత్రి 9 గంటలకు చేరతాడు. ఎక్కడ షినోమియా ఫుకుహర మీద చాలా కోప్పడి వెళ్ళిపోతాడు అని చూస్తే ఇంకా ప్రేమతో మన షినోమియా ఫుకుహర గట్టిగా హక్ చేసుకొని, నువ్వు సేఫ్ గా ఉన్నావు కదా, నాకు అదే చాలని చెప్తాడు. ఈ రోజు మనం ఇంటికి వెళ్ళిపోదాం, రేపు నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే సండే మన ఫుకుహర మళ్ళీ డేట్ కోసం రెడీ అయ్యి, నిన్న జరిగింది చూస్తే మనకి కొంచెం కూడా లక్ లేదని బాగా అర్థమైపోయింది. సో మనం షినోమియాని అస్సలు వదలకూడదు. దీని తర్వాత మనం షినోమియాని నమ్మాలి. అయినా మనం మన లెవెల్ కి తగినట్టు ట్రై చేద్దాం. ఇలా మనసులో అనుకుంటూ బయటకు వచ్చి చాలా జాగ్రత్తగా చూసి అడుగులో అడుగు వేస్తూ అంత జాగ్రత్తగా బయటకు వస్తూ ఉన్నాడు. ఒక్క అడుగు వేసి కిందేం పడలేదు కదా, పైనుంచి ఏం పడలేదు కదా, బండ్లేం అడ్డంగా రాలేదు కదా, ఇలా చూసి ఇంటి గేటు దగ్గరికి మాత్రమే వెళ్తాడు. ఇంటి నుంచి గేటు దగ్గర దాకా సేఫ్ గా వచ్చినందుకే చాలా సంతోషంగా షబా చాలా సేఫ్ గా బయటకు వచ్చేసామని అరుస్తూ ఉన్నాడు. వీడిలా చేస్తున్న చేష్టలన్నీ మన షినోమియా వెనక నుంచి చూస్తూనే ఉన్నాడు. ఫుకుహరా ఏం చేస్తున్నావురా అని అడగ్గా, నిజంగానే అక్కడికి వస్తాడన్న షినోమియాని అస్సలు నమ్మని మన ఫుకుహరా, షినోమియా నువ్వు నిజంగానే వచ్చేసావా, నేందా చెప్పాను కదా నిన్నొచ్చి పిలుచుకెళ్తాను అని. నిన్ను కలవడానికి నేను వెయిట్ చేయలేకపోయాన్రా, అందుకే నేను త్వరగా నీకోసం వచ్చేస్తానని చెప్తాడు. ఇప్పుడు రా వెళ్దామని మన షినోమియా చెప్పగా, మన షినోమియా వెనకే మన ఫుకుహర నిదానంగా నడుచూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సగం రోడ్డు దాటేశాక మన ఫుకుహర అస్సలు నమ్మలేకపోతున్నాడు. ఇంత దూరం మనల్ని ఏ బండి గుద్దుకుంటా ఇంత సేఫ్ గా వచ్చామా, ఆహా దీనికంటే మంచి రోజు మనకొస్తుందా ఏంటి. అలానే తిరిగి షినోమియాని చూసి, అయినా గాని వీడి లక్కు మాత్రం ఊర మాస్ అని చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు మన షినోమియా ఒక సెల్ రిపేర్ షాప్ ని చూస్తాడు. ఫస్ట్ మన డేట్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని మన షినోమియా నిన్న ఫుకుహర ఫోన్ కింద పడి పగిలిపోయింది కదా, ఆ మొబైల్ ని తీసి రిపేర్ షాప్ లో ఇచ్చి రిపేర్ చేయిస్తున్నాడు. బాగు చేయించి ఆ మొబైల్ ని మన షినోమియా ఫుకుహరకి ఇవ్వగా దాన్ని చూసి కూడా మన ఫుకుహర అస్సలు నమ్మలేకపోతున్నాడు. ఏంటి మన మొబైల్ ని ఇంత త్వరగా రెడీ చేసి ఇచ్చేసారా, అంత సంతోషంగా ఆ స్క్రీన్ లో వాడి మొహాన్ని చూసుకుంటున్నాడు. అదే సంతోషంలో మన ఫుకుహర షినోమియాని చూసి, నాతో పాటు బయటకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. దానికి షినోమియా పెద్దగా రెస్పాండ్ కాకుండా ఓకే అని చెప్తాడు. దాని ఫుకుహర గమనించి, ఏమైంది వీడికి సడన్ గా, ఒకవేళ ఓవర్ సంతోషంతో మనమే అతనితో ఫ్లోట్ చేస్తున్నామా ఏంటి, దేనికి మనం కొంచెం జాగ్రత్తగా చూసుండాలి. అప్పుడు మన షినోమియా ఫుకుహరని చూసి, ఫుకుహర నీకు డాల్ఫిన్స్ అంటే ఇష్టమా, ఏంటి వీడు ఇంత సడన్ గా అడుగుతున్నాడు, హా నాకు డాల్ఫిన్స్ అంటే ఇష్టమే అని చెప్తాడు. అయితే మనం డాల్ఫిన్ షోకి వెళ్దాం, నేను టికెట్స్ ని బుక్ చేశాను. లాస్ట్ మినిట్ లో టికెట్ ని బుక్ చేసినందుకు మనకి ఈ రోజు లాస్ట్ షోకే టికెట్స్ దొరికింది. సో ఆ షోకి మనకు చాలా టైం ఉంది. అంతలోపు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికంతా మనం వెళ్ళేసి వచ్చేద్దాం. దీనికి ఫుకుహర మనసులో, అయ్యో వీడెంత మంచి అబ్బాయి, వీడే అన్నిటిని ప్లాన్ చేసి మరి నన్ను డేట్ కి పిలుచుకెళ్తున్నాడు. ఇలా చాలా ఆశ్చర్యంగా మన షినోమియాని చూసి నిల్చోగా, దాన్ని చూసి షినోమియా, ఏరా ఇలానే ఉండిపోతావా, రా వెళ్దామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక హారర్ మూవీకి వచ్చారు. ఆ మూవీని చూసి మన ఫుకుహర చాలా భయపడిపోతూ ఉన్నాడు. ఇలా భయపడిపోతున్న మన ఫుకుహరాని చూసి మన షినోమియా చూసి మురిసిపోతూ ఉన్నాడు. దాన్ని చూసి మన ఫుకుహర, రే నవ్వకరా, నాకు చాలా భయం వేస్తుందని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ షినోమియా వాడికి ఎంత ఇష్టమైన లైబ్రరీకి పిలుచుకెళ్తాడు. అలానే అక్కడ వాడి ఫేవరెట్ కామిక్ బుక్ ని చూపిస్తాడు. ఇందులో వచ్చే ఈ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. దానికి ఫుకుహర, అయితే వాడి డైలాగ్ చెప్పు చూద్దామని ఆ డైలాగ్స్ అన్ని ఒకరికొకరు మార్చి చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఇద్దరు కలిసి కరోకికి వచ్చారు. ఫస్ట్ మన ఫుకుహరని పాడుతూ ఉన్నాడు. తర్వాత కూర్చున్న షినోమియాని పిలిచి, నువ్వు పాడు అని బలవంత పెట్టేస్తాడు. ఇలా బలవంత పెట్టేసి మన షినోమియా భుజం మీద చేయి వేసుకొని ఇప్పుడు ఇద్దరు కలిసి సంతోషంగా పాడుతున్నారు. నెక్స్ట్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ షినోమియా ఒక స్ట్రాబెర్రీ
కేక్ ని ఆర్డర్ చేస్తాడు. ఫస్ట్ ఎపిసోడ్ చూసుంటే మీకు అర్థమవుతుంది మన ఫుకుహారాకి స్ట్రాబెర్రీకి ఉన్న అనుబంధం. తెలీదా? అయితే వెళ్లి వెంటనే ఫస్ట్ ఎపిసోడ్ చూసి వచ్చేసేయండి. ఇప్పుడు మన ఫుకుహారా ఆ కేక్ ని తిని ఇది చాలా బాగుందని చెప్తాడు. ఏంటి అంత బాగుందా, ఉండు నేను తిని చూస్తాను అని మన షినోమియా ఫుకుహారా ప్లేట్ లో ఉన్న కేక్ ని కొంచెం తీసి టేస్ట్ చేసి అవునరా నిజంగానే చాలా బాగుందని చెప్తాడు. సరే నా డిష్ ని కూడా ట్రై చేయని చెప్పేసి ఒక స్పూన్ తీసి మన షినోమియా ఫుకుహారాకి తినిపిస్తున్నాడు. ఇక్కడ ఫుకుహారా అయితే పిచ్చ షాక్ లో ఒక్క నిమిషం అలానే షినోమియా చూసి ఆ తర్వాత ఆ డిష్ ని తింటాడు. రే నిజంగా చాలా బాగుందని మరి చెప్తాడు. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మన ఫుకుహారా మనసులో మనకే తెలియకుండా మనమే వెళ్లి షినోమియాకి పడిపోతాం. ఇలా మనసులో అనుకుంటూ ఇద్దరు తినేసి ఒక అక్వేరియం కి వస్తారు. ఆ అక్వేరియం కి వెళ్లే దారి మొత్తం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి వచ్చిందే లేదు, ఈ ప్లేస్ చూడు ఎంత అందంగా ఉందో అని చాలా సంతోషంగా ఒక చిన్న పిల్లోడ్లాగా మన ఫుకుహారా దూకేస్తూ ఉన్నాడు. మన ఫుకుహారాని చూసి చూసి మురిసిపోతున్నాడు మన షినోమియా. ఆ అక్వేరియం లో ఉండే చేపలన్నిటిని చూసి మన ఫుకుహారా అంతా మురిసిపోతూ ఉన్నాడు. ఆ చేప చూడు ఎంత క్యూట్ గా ఉందో, ఓ నాకు ఆ చేప కనిపించట్లేదు నన్ను పైకి తీయని మన షినోమియా కూడా మన ఫుకుహారాని పైకి ఎత్తుతూ ఉన్నాడు. ఇలా అక్వేరియం లో ఉన్న అన్ని చేపల్ని చూసేసి ఇప్పుడు చివరిగా డాల్ఫిన్ షోకి వస్తారు. ఆ షో కూడా స్టార్ట్ కాగా ఇక్కడ మన ఫుకుహారా అయితే రెప్పార్చకుండా ఆ డాల్ఫిన్ షోని చూస్తున్నాడు. ఫస్ట్ టైం ఒక 5 ఏళ్ల కుర్రాన్ని ఒక డాల్ఫిన్ షోకి పిలుచుకెళ్తే ఎలా రియాక్ట్ అవుతాడు, అచ్చం మన ఫుకుహారా అలానే రియాక్ట్ అవుతున్నాడు. అంత సంతోషంగా చూస్తున్నాడు. ఇంత సంతోషంగా చూస్తున్న మన ఫుకుహారాని మన షినోమియా ఆ షోని ఎక్కడ చూశాడు, ఫుకుహారానే చూస్తున్నాడు. ఇప్పుడు ఆ షో అంతా అయిపోయాక బయటకు వచ్చాక మన ఫుకుహారా అంతా సంతోషంగా షినోమియా దగ్గర నిజంగా అక్వేరియం అంత బాగా అనిపించింది. చేపలని రంగులు రంగులుగా అంత కలర్ఫుల్ గా అనిపించింది. ఆ పెంగ్విన్ ని చూసావా ఎంత క్యూట్ గా ఉన్నిందో. ఇలా వాడి పాటికి వాడు తూకేస్తూ వాడి సంతోషానికి హద్దులే లేవు. ఈ ప్రాణం వస్తుండగా బయట ఒక షాప్ లో ఒక గేమ్ ని రన్ చేస్తున్నారు. ఆ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక పెద్ద పెంగ్విన్ బొమ్మను ప్రెజెంట్ చేస్తామో అని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఫుకుహారా షినోమియా దగ్గర ఇలాంటి గేమ్స్ లో నువ్వు చాలా ఫేమస్ కదా, నువ్వు ఈజీగా గెలిచేస్తావు కదా, వెళ్ళి ట్రై చేయని చెప్తాడు. మన షినోమియా కూడా వెళ్ళి ట్రై చేస్తాడు. కానీ పాపం ఫస్ట్ టైం అనుకుంటా మన షినోమియా ఇలా గేమ్ లో ఓడిపోవడం. ఒక చిన్న కీ చైన్ గెలిచాడు. మన ఫుకుహారా కూడా ఒక చిన్న కీ చైన్ గెలిచాడు. దీన్ని చూడగానే కదా ఫస్ట్ టైం మన షినోమియా చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. దాని గమనించి మన ఫుకుహారా షినోమియా దగ్గర ఏమైందిరా ఎందుకు డల్ గా ఉంటున్నావు, అది ఇంతవరకు నేను ఫస్ట్ ప్రైజ్ ని గెలవకుండా అసలు ఉండిందే లేదు. ఆ పెంగ్విన్ బొమ్మను కొనివ్వాలనుకున్నాను. దానికి ఫుకుహారా నువ్వేం ఫీల్ కాకు, నువ్వు నాతో ఉన్నావు కదా, నాకు అదే చాలా అని చెప్తాడు. ఇప్పుడు అలానే మనసులో నువ్వు నాతో ఉంటేనే కదా నేను లక్కీగా ఫీల్ కాగలను. ఇలా మనసులో అనుకుంటూ ఉండగా ఇప్పుడే మన షినోమియా అతను చూడడం గమనిస్తాడు. నువ్వు నాతో ఇంత టైం ని స్పెండ్ చేస్తున్నావు కదా, దాన్నే చెప్పాను అని చెప్తాడు. ఇలా మన ఫుకుహారా చాలా రొమాంటిక్ గా మాట్లాడగా అలా అని మన షినోమియా అనుకుంటున్నాడు. అందుకే రెప్పార్చకుండా మన షినోమియా ఫుకుహారాని చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న స్పీకర్ లో అక్వేరియం ని క్లోజ్ చేస్తున్నాం, అందరూ బయటకు వెళ్ళండి అని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్న మన ఫుకుహారా మనసులో ఇలాంటి ఒక్క రోజు నా జీవితంలో అసలు రానే రాలేదు, ఈ రోజుని నేను అస్సలు మర్చిపోలేను, ఇప్పుడే మంచి టైం అని మనసులో అనుకుంటూ అలానే తిరిగి షినోమియా చూసి షినోమియా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఇలా చెప్తున్న ఫుకుహారానే మన షినోమియా చూస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫుకుహారా ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశాను, మాట్లాడకుండా మనం ఇద్దరం కలిసి ఇలా ఏదో చెప్పడానికి రాగా అప్పుడు కరెక్ట్ గా మన షినోమియా మన ఫుకుహారాని చూస్తూ దగ్గరికి వస్తాడు. అలానే దగ్గరకు వచ్చి అయితే నువ్వు మా ఇంటికి వస్తావా, దీని విని మన ఫుకుహారా పిచ్చ షాక్ అవుతాడు. ఇప్పుడు మన షినోమియా నేను ఈ రోజు యాక్చువల్ గా డేట్ మాత్రమే ప్లాన్ చేశాను కానీ అని ఏదో చెప్పడానికి రాగా ఇలా ఏదో చెప్పడానికి వచ్చి ఆ రోజు నేను నిన్ను అలా చేశాను కదా, అది నేను నాకు నచ్చే చేశానని చెప్తాడు. ఏం చేసావురా అనేలాగా మన ఫుకుహారా ఆలోచిస్తూ ఉండగా మన షినోమియా ఫుకుహారాని కిస్ చేశాడు కదా, దాని గురించే ఇప్పుడు మన షినోమియా ఫుకుహారా దగ్గర చెప్తూ ఉన్నాడు. అదే విషయం మన ఫుకుహారా కూడా గుర్తుకు రాగా హో ఆ ముద్దు గురించి మాట్లాడుతున్నాడా, అది వేరే మన ఫస్ట్ కిస్ అది. ఇలా మన ఫుకుహారా ఆలోచిస్తూ ఉండగా
ఉండగా ఇప్పుడు షినోమియా ఫుకుహారా దగ్గర నువ్వు వస్తావంటే చెప్పు, నేను మొత్తం ప్లాన్ చేస్తాను. ఇలా చెప్తూ మన షినోమియా ఫుకుహారాకి దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఇక్కడ మన ఫుకుహారా అయితే షినోమియా ఫేస్ చూసి అలానే స్టన్ అయిపోతాడు. తక్క అయిపోయి నిల్చొని చూస్తున్నాడు. అయ్యో వీడేంటి ఇలా ఉన్నాడని చూస్తూ అలానే నిల్చొని ఉన్నాడు. ఇప్పుడు టక్కనే కాన్షియస్ వచ్చి తిరిగి అయ్యయ్యో ఫుకుహారా ఇదంతా ఏం బాలేదురా, కొంచెం చూసి జాగ్రత్తగా ఉండు అని ఇలా మనసులో అనుకుంటూ ఉన్నాడు. అలానే తిరిగి షినోమియాని చూసి అది ఫస్ట్ టైం ఇంటికి రావడం నాకెందుకు అదోలా ఉందని చెప్తాడు. దానికి షినోమియా అయితే ఒక్క ముద్దు చాలా అని అడుగుతాడు. ఏంటి కిస్సా అనేలాగా మన షినోమియానే చూస్తున్నాడు. ఇక్కడ షినోమియా అయితే ఫుకుహారా దగ్గరకొచ్చి వాడి ఫేస్ ని అలా పైకి లిఫ్ట్ చేసి అలానే వాడి కళ్ళలోకి చూస్తూనే అవును మనం డేట్ చేస్తున్నాం కదా, ఒక్క ముద్దైనా పెట్టాల్సిందే అని నీకొక్కేనా అని మన షినోమి అడగ్గా దానికి ఫుకుహారా ఏం చెప్పకుండా నేను నీకు 5 సెకండ్స్ ఇస్తాను, 5 4 3 2 1 ఇలా కౌంట్ చేస్తూ ఉండగా మన షినోమియా ఫుకుహారాకి దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఫుకుహారా షినోమియాని ఫేస్ చేయలేక గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఇప్పుడు ఒకటని చెప్పేసి షినోమియా ఆల్మోస్ట్ వాడి లిప్స్ దగ్గరకు వచ్చి అలానే మన షినోమియా ఫుకుహారా బుగ్గ మీద కిస్ చేస్తాడు. దీన్ని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని మన ఫుకుహారా ఇప్పుడు కళ్ళు తీసి మన షినోమియా చూస్తున్నాడు. ఇప్పుడు మన షినోమియా కూడా నెక్స్ట్ టైం ఒప్పుకునేటప్పుడు నేను ఈ లిప్స్ మీద సాఫ్ట్ గా కిస్ చేస్తానని చెప్తాడు. అయ్యో అయ్యో షినోమియా ఏం బాయ్ ఫ్రెండ్ విరా నువ్వు, మన ఫుకుహారా కంటే నేనే ముందు పడిపోయేలా ఉన్నాను. ఎంతమంది మన షినోమియాకి పడిపోయారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఇక్కడ షినోమియా ఇలా చెప్పేసి ముందు నడిచి వెళ్తున్న షినోమియాని చూసి మన ఫుకుహారా అలా స్టన్ అయి చూస్తున్నాడు. ఇప్పుడు మన ఫుకుహారా మనసులో మనం రావట్లేదు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పాల్సింది ఇలా అనవసరంగా వచ్చి పిచ్చ కన్ఫ్యూజ్ చేసేసాం. అది మాత్రమే కాకుండా ఇతను మన దగ్గరికి వచ్చే ప్రతిసారి నా హార్ట్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంది ఇలా వాడే పిచ్చ కన్ఫ్యూజ్ అయి నిల్చొని చూస్తున్నాడు. ఇప్పుడిద్దరు ఫైనలీ మన ఫుకుహారా ఇంటికి రాగా మనం రేపు మళ్ళీ కలుద్దామని మన ఫుకుహారా లోపలికి వెళ్తాడు. మన ఫుకుహారా లోపలికి వెళ్లి తలుపేసేదాకా షినోమియా చూస్తూ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. దాన్ని చూసి ఫుకుహారా ఏమైంది, ఎందుకు వెయిట్ చేస్తూనే ఉన్నావు, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఒక లవర్ ఇంట్లోపలికి వెళ్తేనే కదా ఆ రోజు ఆ డేట్ కంప్లీట్ అవుతుంది, నువ్వు వెళ్ళు నేను వెయిట్ చేస్తాను అని మన షినోమియా చెప్తాడు. మన ఫుకుహారా ఇంట్లోపలికి వెళ్లేదాకా మన షినోమియా వెయిట్ చేసి మరి ఆ తర్వాతే అక్కడి నుంచి వెళ్తాడు. ఇప్పుడు లోపలికి వచ్చిన ఫుకుహారా వీళ్ళిద్దరు ఒక గేమ్ లో గెలిచారు కదా ఒక కీ చైన్ ని, ఆ కీ చైన్ ని చూసి చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఇలా మురిసిపోతూ ఉండగా మన షినోమియా దగ్గరకు వచ్చి బుగ్గ మీద సాఫ్ట్ గా కిస్ చేస్తాడు కదా, అది గుర్తుకు రాగా అప్పుడు కరెక్ట్ గా వాడి మొబైల్ ని తీసి ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని కిస్ చేయొచ్చా అని సర్చ్ చేస్తూ ఉన్నాడు. ఇలా టైప్ చేస్తుండగానే ఓరి దేవుడా ఫుకుహారా అసలు నువ్వేం చేస్తున్నావురా ఇలా వచ్చేసి ఆ మొబైల్ ని తీసి విసిరేస్తాడు. అలానే బెడ్ లో పడుకొని అయ్యో అమ్మ అని అరుస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే స్కూల్లో మన మిక్కీ ఆనా దగ్గర నాకు చాలా బోరింగ్ గా ఉంది, ఈ వారం మనం బయటికి వెళ్దామా, దానికి ఆనా నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తుంది. ఇప్పుడు మిక్కీ నేను ఊరికే కిరారి వీడియోస్ లో చూస్తూ ఉన్నాను, నాకు ఈసారి ఎలాగైనా బాయ్ ఫ్రెండ్ సెట్ అయిపోవాలని మిక్కీ ఆనా దగ్గర చెప్తూ ఉంది. ఈ బాయ్ ఫ్రెండ్ అనే పదం వెనక ఉన్న మన ఫుకుహారాకి వినిపించేస్తుంది. ఏంటి బాయ్ ఫ్రెండా అని చూస్తూ ఉండగా అప్పుడే బిడ్డ క్లాస్ లో గమనిస్తాడు. క్లాస్ లో మన షినోమియా లేదు. ఇలా షినోమియాని వెతుకుతూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా ప్రొఫెసర్ ఏదో క్లాస్ తీస్తూ ఉన్నాడు. హ్యూమన్స్ లో లవ్ ఎలా ఏర్పడుతుందో దాన్ని ఈజీగా కనిపెట్టేయొచ్చు, దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి అని ఆ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకరు మన దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా నడుచుకుంటున్నారంటే, మనం నచ్చామని పదే పదే చెప్తూ ఉన్నారంటే మనకే తెలియకుండా వాళ్ళు మనల్కే నచ్చడం మొదలు పెట్టేస్తారు. ఇలా ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఇక్కడ ఫుకుహారా ఒకవేళ షినోమియా మన దగ్గర ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాడేమో, ఇలా చెప్పే మనల్ని పడగొట్టేశాడేమో. చాచా ఇందులో అతని తప్పే లేదు, నేనే అనవసరంగా వాడితో చెప్పి అతన్ని డిస్టర్బ్ చేసిందే నేను. యాక్చువల్ గా నేను అతనితో ఏం చెప్పాల్సిందంటే మనమిద్దరం కలిసి ఫ్రెండ్స్ గా ఉందామా అని అడగాల్సింది. ఇలా అడగాల్సింది పోయి మనమిద్దరం కలిసి ఉందామా అని అడిగితే వాడు అలానే అర్థం చేసుకుంటాడు. మరి ఇలా వాడిలో వాడే మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ప్రొఫెసర్ ఇలా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటే అది కన్ఫర్మ్ గా ప్రేమే అని చెప్పగా దీని విని షాక్ అయిన ఫుకుహారా టక్కని లేచి అయ్యో ప్రొఫెసర్
సార్ నేను ఆల్రెడీ పిచ్చ కన్ఫ్యూషన్ లో ఉన్నాను, మీరు వేరే ఎందుకు రొమాన్స్ అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇలా సడన్ గా లేచి క్లాస్ లోనే అర్చేస్తూ ఉన్నాడు. వీడికి ఏమైంది అనేలాగా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు క్లాస్ అయిపోయాక మన ఫుకుహర నడిచేస్తూ ఉండగా అప్పుడు షినోమియా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి, ఫుకుహర షినోమియా చూసావా, అది లేదే ఏమైంది అని అడగ్గా, అది ఈ రోజు షినోమియా క్లాస్ కి రాలేదు, ఇలా వాడు అసలు చేయనే చేయడు, మెసేజ్ చేస్తే కూడా రిప్లై ఇవ్వనంటున్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కింద అమ్మాయిలు ఎందుకు అరుస్తున్నారు. ఏంట్రా సౌండ్ అని కింద వెళ్లి చూస్తే అక్కడ మన షినోమియా చేతిలో ఒక పెద్ద పెన్గ్విన్ బొమ్మను తీసుకొని వస్తూ ఉన్నాడు. దీన్ని చూసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ పడి పడి నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ మన ఫుకుహరకైతే ఫ్రీజ్ అయి నిల్చొని చూస్తున్నాడు. ఇప్పుడు షినోమియా దగ్గరికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వెళ్లి, ఏరా తెల్లారే బొమ్మను పట్టుకొస్తున్నావు. దానికి షినోమియా, నేను లాటరీలో గెలిచాను రా చెప్తాడు. ఏంటి ఏ లాటరీ, అదంతా నీకెందుకురా, ఊరికి గెలిచాననుకో, కానీ నువ్వు క్లాస్ మిస్ చేసుకున్నావు కదా. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ షినోమియా మాట్లాడుకుంటూ ఉండగా కానీ ఇక్కడ మన ఫుకుహరకైతే అతను చూస్తుంది నిజమా కళ అని అసలు ఏం అర్థం కాకుండా చాలా ఫ్రీజ్ అయి మన షినోమియానే చూస్తున్నాడు. అలానే షినోమియా కళ్ళని చూస్తూనే ఒకవేళ ఉంటుందో, చాచా అసలు ఉండదు కదా. ఇలా వాడే చాలా కన్ఫ్యూజ్ అయి చూస్తున్నాడు. ఇప్పుడు షినోమియా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి వెళ్తూ ఉండగా అలానే తిరిగి ఓర కంటితో మన ఫుకుహరని చూస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు క్లాస్ అంతా అయిపోయాక మన ఫుకుహర ఇంటికి వెళ్తూ ఉండగా అక్కడ దారిలో మన షినోమియా ఒక బెంచ్ లో ఆ పెన్గ్విన్ బొమ్మను పట్టుకొని కూర్చోన్నాడు. ఇప్పుడు అక్కడ ఫుకుహరని చూడగానే ఫైనలీ మనం ఇద్దరం ఒంటరిగా కలుసుకుంటున్నాం ఇలా చెప్పేసి ఆ బొమ్మను తీసి మన ఫుకుహరకి ఇస్తాడు. ఈ బొమ్మని నీకోసమే ఫస్ట్ ప్రైజ్ లో గెలిచానని చెప్పేసి ఆ బొమ్మను మన ఫుకుహరకి ఇస్తాడు. ఇక్కడ మన ఫుకుహరకైతే షినోమియాని ఇలా చూస్తూ ఉంటే వాడికి వాడే చాలా గిల్టీగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. అలానే తల దించుకొని నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావని చెప్తాడు. దానికి షినోమియా ఫుకుహరని చూస్తూనే అదంతా ఏం లేదు, నువ్వు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. ఇలా చెప్తూనే ఈ బొమ్మ చాలా వెయిట్ గా ఉంటుంది కదా, నేనే ఇంటి దాకా తీసుకొస్తానని చెప్తాడు. ఇప్పుడు టక్కనే ఆ బొమ్మను లాక్కొని అదంతా ఏమొద్దు, నేనే దీన్ని తీసుకెళ్తాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి షినోమియా రిప్లైకి వెయిట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు వీడికి ఏమైంది అని అస్సలు అర్థం కాకుండా మన షినోమియా వెళ్తున్న ఫుకుహరనే చూస్తున్నాడు. ఇక్కడ ఫుకుహరకైతే నేనెంత మోసగాడిని, వాడు నిజంగానే మన మీద ఎంత అక్కర్గా ఉంటున్నాడు, నేనా బ్యాడ్ లక్ కోసం అతన్ని యూజ్ చేసుకుంటున్నాను, నేను నిజంగానే చాలా చెడ్డవాడిని అని ఇలా చాలా ఫీల్ అవుతూ మన ఫుకుహర ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఆ పెన్గ్విన్ బొమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. నా గురించి నీకు తెలుసా అని ఆ బొమ్మను అడుగుతూ ఉన్నాడు. దానికి ఆ బొమ్మ, అవును నువ్వు చాలా చెడ్డవాడివి అని ఆ బొమ్మలాగే వాడు మిమిక్రీ చేస్తూ ఉన్నాడు. ఇలా ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉండగా సడన్ గా ఎక్కడో వాటర్ లీక్ అవుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఎక్కడ్రా అని వెళ్లి చూస్తే ఒక ప్లేస్ లో చిన్నగా రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంది. ఎందుకు ఇలా లీక్ అవుతుంది అని తలెత్తి చూస్తే అలానే రూఫ్ టాప్ లో నుంచి వాటర్ ఫాల్స్ లాగా వాటర్ దూకేస్తూ ఉంది. ఇక్కడ మన ఫుకుహరకైతే అసలు ఏం అర్థం కాకుండా అరుస్తున్నాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఎక్కడికి ముగుస్తుంది. ఇప్పుడు ఈ సీన్ తో మీకేం అర్థమైంది, మన ఫుకుహరకి ఉండడానికి ఇల్లు లేదు, సో మన ఫుకుహర ఎక్కడికి వెళ్తాడు? నిజంగా నాకు తెలీదు, తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను మీ అందరినీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటాను.